ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఇప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పాలు ఇన్నుర్రీ. దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా తమ ఓటు వినియోగించుకోకుండా ఉండకూడదు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మరి పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా మూడోసారి యాక్టివ్ ప్రధానమంత్రిగా చేయాలి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా మరో పార్టీకి వేసినా అది మురిగిపోతుంది. ఎవరు కూడా తమ ఓటును దుర్వినియోగం చేసుకోకూడదు, నిరుపయోగం చేసుకోకూడదు. ఈరోజు దేశంలో గెలిచేది 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారే. దేశానికి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారే. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశ గౌరవం పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతిక మార్పు వస్తుంది. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను. పేద ప్రజల సంక్షేమం కానీ, దేశ అభివృద్ధి కానీ, దేశ పెట్టుబడులు కానీ, పరిశ్రమల స్థాపన కానీ, నీతి నిజాయితీ కానీ, ఉగ్రవాదం అరికట్టడం కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మీ ఓటు కాంగ్రెస్ పార్టీకనో బీఆర్ఎస్ పార్టీకనో ఓటు వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు, తెలంగాణ యావత్తు ప్రజానీకానికి, తెలుగు ప్రజలకు